నాన్ వెజ్ రకరకాలుగా వండుకుంటుంటాం కానీ మటన్ చాప్స్ అయితే చాలా జాగ్రత్తగా ఉండాలి. అది కాకుండా మసాలాలు అయితే డిఫరెంట్‌గా వేస్తుంటారు. ఇలా చేసి చూడండి, మామూలుగా ఉండదు టేస్ట్ మరి. మటన్ చాప్స్ తెచ్చేసుకొని శుభ్రంగా కడిగేసి పక్కన పెట్టేసేసుకోండి. ఇక కుక్కర్ పెట్టేశాను. కుక్కర్‌లో నెయ్యి వేసి ఇలాగా మసాలా దినుసులు ఉంటాయి కదా! మసాలా దినుసులు అన్నీ వేసేయండి. వేసిన తర్వాత మనం శుభ్రం చేసి పెట్టుకున్న మటన్ చాప్స్ అంతా ఇందులో వేసేసేయండి. వేసి బాగా ఒకసారి కలిపెట్టండి. ఆ మసాలాలంతా దానికి పట్టేసి ఆయిల్ కూడా పట్టి బాగా కొద్దిసేపు రోస్ట్ అవ్వనివ్వండి. తర్వాత అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్ 2 స్పూన్లు, అలాగే తగినంతగా ఉప్పు, పసుపు, కారం, ధనియాల పొడి ఇవన్నీ కూడా వేసేసి మరొకసారి బాగా కలిపెట్టండి. ఈ మసాలాలు కూడా బాగా అంటుతాయి. ఇక వాటర్ 1.5 గ్లాసు అయితే నేను పోసాను. అది మునిగే వరకు మనం పోసేసుకుంటే సరిపోతుంది. ఈ గ్రేవీ మనకు బాగా అవసరం అవుతుంది అందుకని. ఇక కుక్కర్ పెట్టేసేసి విజిల్ అయితే పెట్టేసేయండి. ఇది కొంచెం లేత మటన్ అయితే 4 విజిల్కైతే సరిపోతుంది. ముదిరిన మటన్ అయితే 5 లేక 6 విజిల్ అయితే రావాలి. ఇక జార్ తీసుకొని 2 ఉల్లిపాయలు సన్నగా కట్ చేసి పెట్టుకున్నవి, పచ్చిమిరపకాయలు, వెల్లుల్లిపాయలు, అల్లము, కొంచెం నూనె, ఉప్పు, అలాగే లవంగాలు, ఇదేమో పెద్ద ఇలాచి అది కూడా అన్ని వేసి పేస్ట్ చేసేసి ప్యాన్ పెట్టి ప్యాన్ వేడైన తర్వాత ఈ మసాలా అంతా పేస్ట్ చేసాం కదా, ఇదంతా ఇందులో వేసేసి బాగా రోస్ట్ చేయండి. ఇక పెరుగు తీసుకొని ఇందులో కారము, ఉప్పు, పసుపు, అలాగే ధనియాల పొడి మంచిగా ఒకసారి పేస్ట్ లా కలిపేయండి. ఇక బాగా రోస్ట్ అయిన ఈ మసాలాలని ఈ పెరుగు పేస్ట్ని కూడా ఇందులో వేసేసి బాగా కలపండి. 2 మిక్స్ అయిపోయి ఒకలాంటి గ్రేవీ లాగా తయారవుతుంది. ఇది ఉడుకుతుంటే స్మెల్ వస్తుంది, అదిరిపోతుంది. ఇక 1 టమాటో మిక్సీ జార్లో వేసేసి ఇది కూడా ఇందులో వేసేయండి. మనకి గ్రేవీ రిచ్గా రావాలి కాబట్టి. ఇక గ్రేవీని 1 నిమిషం పాటు అలా ఉంచేసేయండి. మనం ఉడకబెట్టుకున్న ఈ చాప్స్ అన్నిటిని పక్కన తీసి పెట్టేయండి. ఇప్పుడు మనకు సూప్ మాత్రమే మిగులుతుంది. ఈ సూప్నంతా స్టెయినర్ సహాయంతో వేగుతున్న మసాలాలలో వేసేయండి. 1 నిమిషం పాటు మూత పెట్టి ఉడికించండి. ఇప్పుడు దగ్గరకంట అవుతుంటది. ఇక చాప్స్ అన్నిటిని ఇందులో వేసేసి మరొక నిమిషం పాటు మసాలాలలో ఉడికించండి. ఇది మటన్ చాప్స్ 2 సార్లు ఉడుకుతాయి. కుక్కర్లోను ఆ తర్వాత మసాలాలోను ఉడికిన ఈ మటన్ చాప్స్ తర్వాత గ్రేవీ చాలా టేస్టీగా అనిపిస్తుంది. ఒకసారి మీరు కూడా ట్రై చేసి కామెంట్ అయితే పెట్టండి.